స్వాతి అంటే సైన్స్ ఫర్ ఉమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనేటువంటిదిగా చెప్తాం. యాక్చువల్గా ఇది ఒక వెబ్ పోర్టల్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది ఫిబ్రవరి 2024లో. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జెండర్ బ్యాలెన్స్ అనేటువంటి దాన్ని రెడ్యూస్ చేయడం కోసం, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ ఫీల్డ్లో ఏదైతే ఉందో ఈ జెండర్ గ్యాప్ అనేటువంటిది రెడ్యూస్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే సో నథింగ్ బట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ అనేటువంటి వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. దేనికోసం? జెండర్ గ్యాప్ అనేటువంటిది సైన్స్ ఫీల్డ్లో రెడ్యూస్ చేయడం కోసం. ఓకే, సో ముఖ్యంగా 13 to 15% మాత్రమే రీసెర్చర్స్ అనేటువంటిది, ఉమెన్ రీసెర్చర్స్ అనేటువంటిది ఈ ఫీల్డ్స్లో ఉన్నారు. సో దీన్ని 2030 లోపు మోర్ దాన్ 25% ఉండే విధంగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో G20 కంట్రీస్తో కంపేర్ చేసినా కానీ ఉమెన్ రీసెర్చర్స్ అనేది ఈ ఫీల్డ్లో చాలా చాలా తక్కువగా ఉండటం అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు.